సుప్రీంకోర్టు నీట్ విషయంలో చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేశారు. లేకపోతే పాన్ పరేషాన్ అంటూ భారీ స్కాముల పాన్ కార్డుల దుర్వినియోగం, మరణించిన వారి పేరిట లావాదేవీలు, వృద్ధులు, రైతులు, కార్డు వాడని వారే టార్గెట్, ఐటీ నోటీసులతో బాధితులు లబోదిబో, దేశవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమ్మో అంత ఖర్చా అంటూ చదరపు అడుక్కి ఏకంగా 30,000 స్టార్ హోటల్ పేరుతో నిర్మాణం ప్రారంభం, పర్యాటకులకు ఒక్క రూమ్ లేకుండా భవనాలు పూర్తి, స్టార్ హోటళ్లలో కోటికి అన్ని హంగులతో రూమ్, 450 కోట్లకు రావాల్సిన రూములు 450, కానీ నిర్మించినవి కేవలం 12 బెడ్రూమ్లే, రుషికొండపై నిర్మాణాలకు భారీ వ్యయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అది ఓపెన్ సీక్రెట్, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పెట్టడానికి అన్నటువంటిది, లేదంటే స్టార్ హోటల్ అనే కంటే కూడా స్టార్ గెస్ట్ హౌస్లు అనుకోవాలి. అది వాస్తవంగా అయితే కనుక అద్భుతమైనటువంటి నిర్మాణాలే, కాకపోతే అది ముఖ్యమంత్రిగా వినియోగించుకోలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది, అది క్లియర్. అదే సందర్భంలో దాన్ని దుర్వినియోగం చేయకుండా లేదా వృధాగా పడేయకుండా దాని నుంచి సంపద సంపాదించుకోవచ్చు. దాన్ని కనుక అద్దెలకు ఇచ్చుకున్నా సరే, కార్పొరేట్ కంపెనీల కార్యకలాపాలకి లేదంటే కనుక పార్టీలకి వాటికి అద్దెలకు ఇచ్చిన కోట్ల రూపాయల డబ్బులు వస్తే 5 ఏళ్ళు తిరిగేటప్పటికి దాని మీద పెట్టిన పెట్టుబడి అంతా తిరిగి వచ్చేస్తుంది. అయితే ప్యాలెస్పై ప్రజాభిష్టమే అంటూ